JB Infra Projects. రియల్ ఎస్టేట్ బూమ్ అంతా డౌన్ అయిపోయింది. రియల్ బూమ్ ఎట్లా ఉంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయితే మన మార్కెట్లో రేట్స్ తగ్గలే కదా మేడం. రేట్స్ తగ్గట్లేదంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టే. హైదరాబాద్లో కొద్దో గొప్ప స్పీడ్ ఉంది అంటే శ్రీశైలం హైవే తుక్కుగూడండి. తుక్కుగూడ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ ఉంది కదండి, విల్లా గేటెడ్ కమ్యూనిటీ. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. ప్రైస్ 22,500 రూపీస్ పెట్టామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై FCDA ఇన్ తెలంగాణ. 2 years అయితే మీరు క్రోచర్ మీద ఉన్న క్లబ్ హౌస్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాం అక్కడ. ఒక 5 lakhs 10 lakhs అట్లా ఉన్నాయనుకోండి, ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి? లోన్ ప్రొవైడ్ చేస్తాం మేడం. 15 days లోపల లోన్ అప్రూవల్ అయిపోతుందండి. మా ప్రాజెక్ట్లో వచ్చేసి ఒక 400 గజాల ప్లాట్ తీసుకోండి, ఒక 10 years తర్వాత మీరు ఒక 5 కోట్లు చూస్తారు. సో ఎలాంటి మోసాలు జరుగుతాయండి? ఎట్లా మోసపోతారు వీళ్ళందరూ కూడా? అప్రూవ్డా చూసుకోవాలి మనం. బుక్ చేసే ముందు లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోమని చెప్తున్నాను మేడం. వెల్కమ్ టు iDream. నేను ఉదయశ్రీ. JB Infra Projects ఈ పేరు మనందరికీ కూడా వెల్ నౌన్. ఎందుకంటే వీళ్ళు దాదాపు 25 years నుంచి కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు. మరి ఈ రియల్ ఎస్టేట్లో మోర్ దెన్ 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ JB Infra. మాట్లాడదాం అసలు రియల్ ఎస్టేట్ ప్రెజెంట్ ఎలా ఉంది, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది మంచి టైమేనా? సో ఈ 25 years నుంచి వీళ్ళు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన ఇచ్చే సజెషన్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. హలో మేడం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 25 years కంప్లీట్ చేసుకోబోతున్నారు తొందరలోనే JB Infra. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఇందులో సక్సెస్ అవ్వడానికి అంటే మీరు పడ్డ హార్డ్ వర్క్ ఏంటి? సక్సెస్ అంటే మేడం మేము ఇచ్చిన సర్వీసే రైట్. JB Infra గ్రూప్ అనేది 25 years ఇప్పుడు సక్సెస్ఫుల్గా విజయవంతంగా 25th yearలో మేము ఉన్నామంటే మేము వేసే ప్రాజెక్ట్స్ కానివ్వండి, మాకు కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సో ఎక్సలెంట్ అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే కస్టమర్స్కి మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడమే మా ఇంటెన్షన్. సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ 25th anniversary ఆఫ్ JB Infra గ్రూప్. కొన్ని ఇయర్స్ నుంచి వింటూ ఉన్నాం రియల్ ఎస్టేట్ బూమ్ అంతా డౌన్ అయిపోయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎవరు కొనట్లేదు అమ్మట్లేదు అన్నట్టు ఎప్పుడు ఇదే టాక్ వస్తుంటుంది. అసలు నిజంగా రియల్ బూమ్ ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ డౌన్ అయినట్టు ఎక్కడ లేదు మేడం. రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది కావాలని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయితే మన మార్కెట్లో రేట్స్ తగ్గలే కదా మేడం. రేట్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదే. మరి రేట్స్ తగ్గట్లేదంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టే. రియల్ ఎస్టేట్ డౌన్ అనేది ఏమి ఉండదు మేడం. రియల్ ఎస్టేటు కాకపోతే కొన్ని రోజులు కాన్స్టెంట్ అంటే స్టేబుల్గా ఉంటుంది. మనం సస్టైనబుల్ పొజిషన్లో ఉన్నామన్నమాట. మరీ వేగంగా లేదు, మరీ కంప్లీట్గా డౌన్లో లేదు. సో వీఆర్ ఇన్ స్టేబుల్ పొజిషన్ అనమాట. సో రియల్ ఎస్టేట్ బాగానే ఉందని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు 2025-26లో చూసుకుంటే కనుక సేల్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత కొద్దిగా స్పీడ్ అనేది కొద్దిగా లేదనమాట. డెఫినెట్గా మేడం ఒకటి చెప్తాను చూడండి, ఎప్పుడైతే మనకు స్టేబుల్ ఉంటుందో ఒక 1 year 2 years 3 years స్టేబుల్ ఉంటుందో, మళ్ళీ 4th year అనేది ఎంతవరకు అయితే స్టేబుల్ ఉంటుందో ఆ 4th yearలో ఆ 3 years ఉన్న స్టేబుల్ ఇమ్మీడియట్గా జంప్ అయిపోతుందండి. ఓకే, అది కస్టమర్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అనమాట. ఎవరైతే కొనాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది 100% చెప్తున్నాను మేడం, నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫ్రమ్ పాస్ట్ 10 years. సో నేను చాలా ఇలాంటి సిచ్యువేషన్ చూశాను. నేను తెలంగాణ టైంలో విన్నాను ఇలాంటి మాటలు, తర్వాత ఈ డిమానిటైజేషన్లో విన్నాను. రియల్ ఎస్టేట్ ఎక్కడికి పోదు, ఉంటే కొన్ని రోజులు స్టేబుల్ ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. ఆ పికప్ అయ్యే లోపల సో మనం ఏమైనా తీసుకున్నాం అనేది రియల్ క్వశ్చన్. ఓకే, అంటే ఇప్పుడు స్టేబుల్గా ఉంది, ఈ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటారు. 100%. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్లో అయితే కొనే పరిస్థితి లేదు, అందుకని ఇప్పుడు అట్లా అనుకుంటే తెలంగాణ చాలా చాలా డెవలప్ అవుతుంది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా పెరిగిపోతుంది ల్యాండ్ వాల్యూ కూడా. సో ఇప్పుడు ఎక్కడ బెస్ట్ అంటారు? ఇప్పుడు మీరు శ్రీశైలం హైవేలో మీరు ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టారు కదా, సో దాని గురించి చెప్తారా? శ్రీశైలం హైవే అనేది మేడం 10 years బ్యాక్
శ్రీశైలం హైవే అనేది మనకి ఎగ్జిట్ నెంబర్ 14 కింద వస్తుంది. మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదండి, ఓఆర్ఆర్. హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ జంక్షన్. సో 10 years బ్యాక్ మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఎగ్జిట్ నెంబర్ 14. ఈ ఎగ్జిట్ నెంబర్ 14 అనేది 5 to 10 years నుంచి చాలా భూమిలో వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంకొకటి రీసెంట్గా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మహాసభ పెట్టేసి సక్సెస్ఫుల్ చేశారు. సో ఆ ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14 అనేది ఇంకా ఫేమస్ అయిపోయింది. ఈ తుక్కుగూడ జంక్షన్ శ్రీశైలం హైవే అనేది ఎప్పటి నుంచో నేమ్ ఉంది, బట్ మ్యాక్సిమం 70% పీపుల్ డోంట్ నో అబౌట్ 14 ఎగ్జిట్ నెంబర్ 14. సో ఇప్పుడు తీసుకుంటే మేడం, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కొద్దో గొప్ప స్పీడ్ ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ అందరు చెప్పే ప్లేసు శ్రీశైలం హైవే తుక్కుగూడ అండి. ఎందుకంటే మేడం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని కాదండి, ఫ్యూచర్ సిటీ రాకముందు నుంచి కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ అనౌన్స్ చేశారు, ఆల్రెడీ వచ్చింది, రన్నింగ్లో ఉంది ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్. దాని పక్కన ఫాక్స్కాన్ కంపెనీ అని చెప్పేసి మనకు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పారు కదా, ఎప్పుడు 2018లోనే అనౌన్స్మెంట్ చేస్తారు, ఆల్రెడీ వచ్చింది, వర్క్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ప్రాజెక్టు. కేన్స్ టెక్నాలజీ అని చెప్పేసి వచ్చింది, అది కూడా రన్నింగ్. ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కస్టమర్స్కి. వస్తాయని చెప్పిన తర్వాత కూడా కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఆల్రెడీ వచ్చాయి, ప్రజలు అందులో ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ సోర్స్, ఎంప్లాయ్మెంట్ దొరికినట్టే కదా. 2500 ఎంప్లాయీస్ అక్కడ చేస్తున్నారు, అండ్ కేన్స్లో వచ్చేసి 2500 ఎంప్లాయీస్ అందులో పనిచేస్తున్నారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని తయారు చేయడానికి రెడీ ఉన్నారు. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్సే కదా. అది కాకుండా మీరు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ చూడండి. అండ్ ఇంకొకటి శ్రీశైలం హైవే వచ్చేసి విల్లాస్కి మారుపేరు. ఇప్పుడు ఒకప్పుడు కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్ అనేది కదా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా శ్రీశైలం హైవేలో ఉండడానికి ఇష్టపడతారు. చూడండి ఇంకొక 5 to 10 years అయితే, ఎందుకంటే కోకాపేటలో పెట్టే పరిస్థితి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి లేదండి. స్టిల్ మనకు అవకాశం ఉంది అంటే కనుక ఓన్లీ రోడ్, మనకు శ్రీశైలం రోడ్లో అవకాశం ఉందండి. ఓకే, మీరు అక్కడ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము లాస్ట్ మంత్ 28th స్టార్ట్ చేసామండి. లాస్ట్ మంత్ జస్ట్ 1 month బ్యాక్ స్టార్ట్ చేసాం కదండి. 20 తారీఖు రోజే దాదాపుగా 50% ప్రాజెక్ట్ సోల్డ్ అవుట్. ఎందుకంటే మేము పెట్టిన ప్రైస్ 22,500 రూపీస్ పెట్టామండి. ఓకే, జస్ట్ ఫర్ 1 day అని పెట్టాము. కొంతమంది కస్టమర్స్ పేమెంట్ కొద్దిగా డిలే కావడం వల్ల వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రైస్. మేము పెట్టిన ప్రైస్ కానివ్వండి, మేము వేసిన లేఅవుట్ కానీ మంచి డిమాండ్ ఉంది. ఓకే, వేరే వారితో కంపేర్ చేసుకుంటే మా ప్రైస్ చాలా తక్కువ. జేబీ ఎప్పుడు కూడా ఫోకస్ చేసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఫోకస్ చేస్తుంది అనమాట. ఇలా జేబీ ప్రాజెక్ట్స్ లాగా చాలామంది కొత్త కొత్త వెంచర్స్తో ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ని చూపిస్తూ ఉంటారు. కానీ మనం ఒకే ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన హైదరాబాద్లో తీసుకుంటే కొన్ని ప్లేసెస్ స్లమ్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో బాగా కమర్షియల్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కొన్ని ప్రాజెక్ట్స్ మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ బాగుంటుంది అని అంటే ఒక బయ్యర్గా ఏం చూసుకోవాలి? అసలు ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళు ల్యాండ్కి సంబంధించి చూసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి? ల్యాండ్ కొనే ముందు కస్టమరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది మేడం అంటే, ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, చేసే ప్రాపర్ డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఉంటే ఆన్ టైం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అన్ని ఆన్ టైం అయిన తర్వాత మెయింటెనెన్స్ ఉందా, ఫస్ట్ చూసుకోవాల్సిన పాయింట్ అది. దాని తర్వాత కనెక్టివిటీ చూసుకోవాలండి. పెట్టేశాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాము, రేపొద్దున మంచి రిటర్న్స్ వస్తాయంటే మనలో మనము భ్రమలో ఉన్నట్టే. అది పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ రావాలంటే ఆ రోడ్ కనెక్టివిటీ ఉండాలి. రోడ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు ఏదైనా కంపెనీస్ రావడానికి అవకాశం ఉంటాయి. కంపెనీస్ ఎలాంటివి అంటే లైక్ ఇప్పుడు ఫార్మా కంపెనీ లాంటివి కానివ్వండి, ఇప్పుడు చెప్పాను కదా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటివి కానివ్వండి, కేన్స్ లాంటిది కానివ్వండి, ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్లాట్ మీద మీకు అప్రిసియేషన్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ చూసుకోవాల్సింది కనెక్టివిటీ, కంపెనీ, తర్వాత కనెక్టివిటీ, దాని తర్వాత లీగల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. పెట్టుబడి పెట్టాలి అని అంటే కమర్షియల్ ప్రాపర్టీ బెస్టా లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ బెస్టా? డిపెండ్స్ మేడం. ఇప్పుడు కమర్షియల్ పెట్టుబడి పెట్టాలంటే అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక స్థలం కొనుక్కొని దాంట్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసి లీజ్కో ఒక రెంట్కో ఇవ్వాలనుకుంటే మెయిన్ జంక్షన్లో కొనాల్సి ఉంటుంది. ఓకేనండి, ఒక ప్రైమ్ లొకేషన్లో కొనాలి కమర్షియల్గా కొనాలంటే. సో మన దగ్గర పెట్టుబడి ఉంది, ఒక 5 crores 10 crores ఉన్నాయి అని అనుకుంటే కమర్షియల్ బెస్ట్.
కమర్షియల్ ఎందుకంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది కదా, సో మంత్లీ రెంటల్ వస్తుంది. సో నో ప్రాబ్లం, అంటే మీకు టెన్షన్ పడాల్సిన ఎవ్రీ మంత్ రెంట్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతూనే ఉంటుంది. సో అమౌంట్ ఉంది, డబ్బులు ఉన్నాయనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు, దేనికి కమర్షియల్ దానికి వెళ్ళిపోవచ్చు. లేదు మన దగ్గర అమౌంట్ మన వరకే, మనకు 50 లక్షలు 1 crore 50 lakhs వరకు ఉంది అనుకుంటే కనుక బెటర్ గోయింగ్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక 5 years to 10 years వరకు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక 60 లక్షలు ఉన్నాయనుకోండి, ఏ కొంపల్లిలోనో లేకపోతే ఆదిబట్లలోనూ నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి, సరిపోతాయంటారు, చేయొచ్చానంటారా అక్కడ? యా, వీఆర్ ఆఫరింగ్ మేడం సేమ్ ప్రైస్ మేము ఇస్తున్నాం కదా. అగైన్ ఐఎమ్ సేయింగ్ తుక్కుగూడ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ ఉంది కదండి, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై FCDA ఇన్ తెలంగాణ. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్, మీరు అన్న బడ్జెట్లో మేము ఇస్తున్నాం కదా ప్లాట్. 267 square yards మీకు రఫ్లీగా 60 చేంజ్ అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ కాదండి. సో ఒకవేళ ఫస్ట్ టైం పెట్టుబడి పెడుతూ ఉన్న వాళ్ళు రేరాకి సంబంధించి కానీ డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ ఎట్లా చెక్ చేసుకోవాలి? యా, రేరా అనేది ఇది మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అని యాక్ట్ అని చెప్పేసి 2016లో వచ్చిందండి ఇది. ఈ రెరా రావడం వల్ల మనకు ఇంకోటి ఏంటంటే లీగల్గా మనకు కొన్ని కస్టమర్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనకు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు లేదా రెరా నంబరు, ప్రతి ప్రాజెక్టు రెరా నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ రెరా నంబర్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. మీరు ప్లాట్ కొనుక్కునే ముందు రెరా నంబర్ కంపల్సరీ అడగాలండి. కొత్త కంపెనీ ఉంది మార్కెట్లో, మీకు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ గురించి తెలియదు అన్నప్పుడు కంపల్సరీగా మార్కెటింగ్ పర్సన్ దగ్గర రేరా నెంబర్ని కంపల్సరీ తీసుకోవాలి. మీరు రేరా నెంబర్ లేదంటే కొద్దిగా ఆలోచించాలి కొత్త కంపెనీ అయితే. సో మాలాంటి కంపెనీ అయిందనుకోండి, JB ఇన్ఫ్రా గ్రూప్ ఏంటంటే వెల్ నోన్ కంపెనీ కాబట్టి, సో డెఫినెట్లీ వీ డోంట్ డిలే ఎనీ లీగల్ డాక్యుమెంట్. లీగల్ డాక్యుమెంట్తోనే మేము లాంచ్ చేస్తాం ప్రాజెక్ట్. ఫస్ట్ DC నెంబర్, దాని తర్వాత లీగల్ డాక్యుమెంట్, ఇది మన రేరా అప్రూవల్ కాపీ వస్తుంది. అప్పుడప్పుడు మనకు ఇయర్లీ వన్స్ ఇట్లా స్టాంప్ వాల్యూస్ అవి పెరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఏమైనా రిస్కులు ఉంటాయా అండి? రిస్కులు ఏం లేదు మేడం. స్టాంప్ డ్యూటీ పెరగడం వల్ల ఏంటంటే మనకు కస్టమర్కి రిజిస్ట్రేషన్ అమౌంట్ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు పెట్టుబడి ఉందనుకోండి, 50 lakhs ప్లాట్ కాస్ట్ కాస్త 70 lakhs అయిపోయింది అనుకోండి. ఈ 70 lakhs కావడంతో మనకు రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది మన గవర్నమెంట్ కట్టే పన్ను కూడా పెరుగుతుంది. సో అందుకనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవడం బెస్ట్ అండి. లాంగ్ టర్మ్ అంటే ఏంది, మనకు ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల రూపాయలు. ఇప్పుడు మేము వికారాబాద్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. వికారాబాద్ టౌన్కి చాలా దగ్గర. మేము ఇప్పుడు సేల్ చేస్తుంది వచ్చేసి 14,000 rupees స్క్వేర్ యార్డ్ ఆఫర్ చేస్తున్నాం. సో ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈ స్టాంప్ డ్యూటీ వల్ల మీకు ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీనివల్ల మీకు ఏం పెద్దగా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అది శ్రీశైలం హైవేలో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, JB ఇన్ఫ్రా. సో ఆ ప్రాజెక్ట్ మీరు చేస్తూ ఉన్న ప్లేస్లో మొత్తం ఆల్ ఓవర్ ప్లేస్లో మీరు ఒక ప్లేస్ని చూస్ చేసుకున్నారు. దాంట్లో ఏది డెవలప్ అవుతుంది, దాని చుట్టుపక్కల కూడా ఉంటుందన్నమాట. అక్కడ కొన్ని ప్లేసెస్ డెవలప్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో మీరు ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తారు, మీరు చేపట్టిన ప్రాజెక్ట్ ముందు ఫ్యూచర్ బాగుంటుంది, డెవలప్ అవుతుంది అని? ఎస్, మేము చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ మేడం శ్రీశైలం హైవేకి జస్ట్ 2 minutes డిస్టెన్స్లో ఉంటుంది. 2 minutes అంటే 2 kilometers అంతే. సో ఇట్ ఈస్ వెరీ నియర్ టు శ్రీశైలం హైవే. సో మనకి ఎక్కడో 10 to 15 kilometers డిస్టెన్స్ ఏమి వెళ్ళట్లే కదా. సో మనకు వాకబుల్ డిస్టెన్స్ బై. కొంతమంది ఇక్కడే అంటారు శ్రీశైలం దాని లోపలికి ఎంతో దూరం ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవాలి. JB ఇన్ఫ్రా గ్రూప్ అనేది చెప్పింది 100% రియాలిటీ ఉంటుందండి. చెప్పడం ఒకటి, చూపించడం ఒకటి చేస్తారు కొన్ని కంపెనీ వాళ్ళు, బట్ మనం దానికి అట్రాక్ట్ కావద్దు. మా ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, ప్రైమ్ ప్రాజెక్టు. వి విల్ ప్రూవ్ ఇట్. అంటే ఇంకొక 1-2 years అయితే మీరు క్లబ్ హౌస్ చూస్తారు. మేము చెప్పిన క్లబ్ హౌస్ యాజ్ ఇట్ ఈస్గా మీకు బ్రోచర్ మీద ఉన్న క్లబ్ హౌస్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాం అక్కడ. వన్స్ ఆ క్లబ్ హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్లాస్ దగ్గరికి వెళ్తాం. విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అక్కడ. సో రియల్ JB ఏంది అనేది మీరు యూ విల్ సీ వెరీ సూన్ ఇన్ అవర్ హార్మనీ వుడ్స్. ఓకే, సో స్కూల్స్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, అన్ని దగ్గరలో రోడ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది అక్కడ? ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మా ప్రాజెక్ట్ పక్కనే. ఇప్పుడు మీకు లాస్ట్ 2022లో మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి 300 crores పెట్టేసి మీకు ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేశారు. సో వెరీ గుడ్
సక్సెస్ఫుల్గా నడుస్తుంది స్కూల్ అది. అక్కడ వచ్చే స్టూడెంట్స్ 50% సిటీ నుండి అయితే 50% సరౌండింగ్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. చూడండి 300 crores పెట్టేసి ఒక స్కూల్ కట్టారు మనకు జస్ట్ మా ప్రాజెక్ట్కి 5 kilometer డిస్టెన్స్లో అంటే ఇంకా ఏరియా మీకు ఎంత స్పీడ్లో పోతుంది చూడండి మేడం. శ్రీశైలం హైవే, అదే కాకుండా భాష్యం బ్లూమ్స్, ఆగాఖాన్ యూనివర్సిటీ, దేర్ ఆర్ మెనీ స్కూల్స్ అండి, విల్లా గేటెడ్ కమ్యూనిటీస్. సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్, ఎక్సలెంట్ లొకేషన్ ఏరియా. మీరు అడుగుతున్న ఏరియా అనేది శ్రీశైలం హైవే సూపర్ ఫాస్ట్ వెళ్తా ఉంది, ప్రైమ్ లొకేషన్. ఓకే, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే లంసంగా ఎన్ని లక్షల రూపాయలు ఉండాలా అండి? ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఒక తక్కువ అమౌంట్లో ఒక 5 lakhs 10 lakhs అట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒకవేళ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి? అలాంటి వాళ్ళకు మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ల్యాండ్స్ పైన కూడా లోన్? 100%. అంటే అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఇస్తారండి, ఆథరైజ్డ్ లేఅవుట్స్కి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు డిటిసిపి, హెచ్ఎండిఏ అండ్ ఎఫ్సిడిఏకి ఆల్రెడీ మాకు అప్రూవల్స్ కూడా వచ్చాయి బ్యాంక్స్ నుంచి. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకు అప్రూవల్ వచ్చింది, అండ్ రీసెంట్గా ఐడిబిఐ బ్యాంక్ నుంచి కూడా లోన్ అప్రూవల్ వచ్చింది ఇప్పుడు శ్రీశైలం హైవే ప్రాజెక్ట్కి. ఇక మనకు లేట్ ఏముందంటే కస్టమర్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడమే లేట్ అంతే. సో 15 days లోపల లోన్ అప్రూవల్ అయిపోతుందండి. అండ్ కస్టమర్ దగ్గర నుంచి అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఎంప్లాయీ అయితే శాలరీ సర్టిఫికేట్ లాస్ట్ 3 monthsది, ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే కనుక లాస్ట్ 3 years మన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఫైల్ ఇస్తే చాలు. మేము దగ్గరుండి మా మార్కెటింగ్ పర్సన్ చూసుకుంటారు, అండ్ బ్యాంక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కస్టమర్కి. ఓకే, ఒక 1 crore రూపాయలు ఉన్నాయనుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? హైదరాబాద్ చుట్టుపక్కల ఏది బెస్ట్ ఏరియా అంటారు? తుక్కుగూడనే మేడం. తుక్కుగూడనే అంటారా? 100%. ఎందుకంటే తుక్కుగూడనే మీకు రానున్న రోజుల్లో మీకు రియల్ ఏందనేది, మీకు రియాలిటీ అనేది మీకు 10 years తర్వాత తెలుస్తుందండి. తుక్కుగూడ నుంచి మీకు దాదాపుగా కందుకూరు, కడతాల్, కందుకూరు వరకు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎన్నో వెంచర్స్, ఎన్నో ప్రాజెక్ట్స్ ఇస్తారు, అందులో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మన ప్రాజెక్టు ఎక్సలెంట్ ప్రాజెక్టు. 1 crore రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే నేను చెప్తున్నాను కదా, మా ప్రాజెక్ట్లో వచ్చేసి ఒక 400 గజాల ప్లాట్ తీసుకోండి, ఆ 1 crore రూపాయలు ఒక 10 years తర్వాత మీరు ఒక 5 crores చూస్తారు మినిమం. నేను చెప్తున్నది తక్కువ. ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా పక్కకే ఉంది, డెవలప్మెంట్ అంత ఇక్కడే జరుగుతుంది. మొన్న అంత పెద్ద సదస్సు జరిగింది, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి అందరూ రావడం జరిగింది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు అని. సో ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ దరిదాపుల్లోనే ఉంటుంది అనుకోవచ్చా? మేడం, ఫ్యూచర్ సిటీ దరిదాపులు అని చెప్పేసి 100% చెప్పొచ్చు, 100% అవుతుంది. బట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీ అవుతుందని కాదండి, హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. బట్ పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే మ్యాక్సిమం 70 to 80% అనేది స్కోప్ ఫ్యూచర్ సిటీ సైడే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 300 countries MOU ఆల్రెడీ చేశారు మనకు. మొన్న మీరు అన్న సదస్సులో ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, కంపెనీలు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 300 companies వచ్చి MOU చేశారు కాబట్టి, సో ఆ MOU చేసుకున్న దాని ప్రకారం కనుక కన్స్ట్రక్షన్ అయ్యి అనుకున్న విధంగా ముందుకెళ్ళి డెవలప్మెంట్స్ కనుక అయితే కనుక డెఫినెట్గా ఇది కూడా వెస్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో, లైక్ కోకాపేట్, నార్సింగి, నియోపోలిస్, ఏవైతే మనం ఇప్పుడు ఏదైతే ఫేమస్ హైదరాబాదు రీసెంట్గా 170 కోట్ల ఎకరం పోయిన ల్యాండ్ ఏదైతే ఉందో నియోపోలిసు, అలాంటి ఏరియాని మళ్ళీ సౌత్ పార్ట్ హైదరాబాద్లో చూడవచ్చు. సౌత్ పార్ట్లో అంటే అదే మన ఫ్యూచర్ సిటీ సైడ్ చూడొచ్చండి. అండ్ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరి మేడం, హైదరాబాద్ అంతటా కూడా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంది. బట్ మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అనమాట. ప్రజెంట్ ఫోకస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ వైపే ఉంది. ఓకేనండి, మేము ప్రతి వారం చూస్తున్నాం కదా, కస్టమర్స్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, బుక్ చేసే వాళ్ళు బుక్ చేస్తూ ఉన్నారు, చూసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇల్లు కొంటే ప్లాట్ కొంటే రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు చెప్పండి? ఇల్లు కొంటే ఇప్పుడు సిటీలో ఇల్లు కొన్నాం అనుకోండి మేడం, సిటీలో ఇల్లు కొంటే ఏమైపోద్దండి, ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇంకా అప్రిసియేషన్ ఉండదు. ఇప్పుడు అంత ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఇప్పుడు మెయిన్ సెంటర్ గచ్చిబౌలిలో ఒక ఇండిపెండెంట్ విల్లా కొనుక్కున్నాడు. ఎప్పుడు 2014లో 2 lakhs పెట్టి కొనుక్కున్నాడు. ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో. ఆ 2 crores విల్లా కాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 18 కోట్లు ఉంది. 18 crores. ఇప్పుడు 18 crores పెరిగింది లాస్ట్ 3-4 years నుంచి. ఇంక అంతే, ఇంకా పెరగట్లే, ఇంకా అంతే, ఇంకా మ్యాక్సిమం పెరిగితే ఇంక 1-2 crores 3 crores పెరగచ్చు. 18 పోయి 36 అయితే కాదండి. సో అందుకని ల్యాండ్ పైన పెడితే, ల్యాండ్ పైన మనం బయట పెట్టేది 1 crore 2 crores పెట్టామనుకోండి, స్టిల్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు రేజ్ దట్ ల్యాండ్. 18 crores వరకు కూడా రావచ్చు ల్యాండ్ బయట ప్రదేశంలో పెడితే. సిటీలో పెడితే ఛాన్సెస్ తక్కువ, రెంటల్ ఇన్కమ్ వస్తుంది.
రెంటల్ ఇన్కమ్ బంజారాస్లో లోన్ పెట్టేసి మీరు ఇల్లు కట్టేసి రెంట్కి ఇవ్వచ్చు. అది చేసే కన్నా బయట పోయి ఒక మంచి ₹1,00,00,000 పెట్టి అక్కడే డౌన్ పేమెంట్ కట్టేసి దాని మీద లోన్ తీసుకుంటే అక్కడ మీకు ఇంకా ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అక్కడ 200-300 స్క్వేర్ యార్డ్స్ వస్తే ఇక్కడ 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ వస్తుంది మీకు. అది ఇంకా ఎక్కువ ఫ్యూచర్ ఇంకా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకనే కదా మేడం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట అంతా కూడా స్ప్రెడ్ కావడానికి రీజన్ ఏంది, రోజు అంతా కూడా సిటీలో పొల్యూషన్ పెరిగిపోతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది, అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకే కస్టమర్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. రేపు పొద్దున ఫ్యూచర్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటనే. ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇట్లా ల్యాండ్లు కొని కొంతమంది చాలా మోసపోతూ ఉన్నారు, అవి డెవలప్ కాక కదా. సో ఎలాంటి మోసాలు జరుగుతాయండి, ఎట్లా మోసపోతారు వీళ్ళందరూ కూడా? మార్కెటింగ్ పర్సన్ మాటలు నమ్ముతారండి. ఫస్ట్ నమ్మడం అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్కి అట్రాక్ట్ అవుతారు వీళ్ళు. HMD అప్రూవల్ ప్రాజెక్ట్ సార్ అంటారు. అప్రూవ్డా చూసుకోవాలి అది మనం. ఓకే, అప్రూవల్ వేరు, అప్రూవ్డ్ వేరు. అప్రూవ్డ్ అంటే ఎల్పి నెంబర్ ఉంటుంది, లేఅవుట్ ప్లాన్ నెంబర్ అని ఉంటుంది, ఏ ఇయర్లో వచ్చింది, ఎన్ని ఎకర్స్ ఉంది అది. ఓకే, సో ఇదంతా కూడా డెవలపర్ ఎవరు, ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంది. సో మోసపోవడానికి రీజను బిల్డర్ కాదండి, కస్టమరే రీజన్ దానికి. సో తక్కువ ప్రైస్కి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోవడము, కరెక్ట్ ప్రాపర్గా డాక్యుమెంట్స్ చెక్ చేసుకుండా బుకింగ్ అమౌంట్ ఇవ్వడము, ఒక ₹5 lakhs కట్టడము, మళ్ళీ మార్కెటింగ్ పర్సన్ వచ్చేసి ప్రెషర్ చేసి మళ్ళీ ఒక 20% కట్టించుకోవడము, 15 lakhs 20 lakhs కట్టిన తర్వాత బుక్ అయిపోతాడు అక్కడ ఆయన. బుక్ అయిపోయిన తర్వాత రియల్ స్టోరీ అప్పుడు అర్థమైపోతాయి ఆయనకు. అంటే అప్పుడు అర్థమైపోతుంది ప్రాజెక్ట్ యొక్క మొత్తం డీటెయిల్డ్గా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్పుడు అర్థమైపోతుంది కస్టమర్కి. అందుకని మేడం తక్కువ ప్రైస్ అనేది కస్టమర్లు కొద్దిగా, నేను కస్టమర్లు కూడా నేను ఏం చెప్తున్నానంటే కస్టమర్లకి తక్కువ ప్రైస్ అని చెప్పేసి అట్రాక్ట్ కాకండి ప్లీజ్. ఎందుకంటే అందరూ జెన్యున్గా ఉండరు ఈ రోజుల్లో. రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చాలామంది వస్తున్నారు మార్కెటింగ్ పీపుల్. సో జీరో నాలెడ్జ్తో వస్తున్నారు. DTCP అంటే తెలియదు, HMDA అంటే తెలియదు, ప్లాట్ డైమెన్షన్స్ అంటే కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు చెప్పే మాటలకి అట్రాక్ట్ కాకుండా, ఓకే, సో మీరు ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని బుక్ చేసే ముందు లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోమని చెప్తున్నాను మేడం. ఓకే, కొంతమంది ఇట్లా ఓపెన్ ప్లాట్స్ కొని దాన్ని ఇట్లా వెంచర్స్ లాగా చేస్తూ రీసేల్ చేస్తూ ఉంటారు, ఇది మంచిదేనా? రీసేల్ అనేది మేడం ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం ఓకే మంచిగా ఉంది, బట్ రీసేల్ అనేది ఇమ్మీడియట్గా చేయొద్దండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2025-26 ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో, ఇప్పుడున్న పీరియడ్లో స్పెక్యులేషన్ మార్కెట్ కాదు ఇది. ఇప్పుడు ఇమీడియట్గా తీసుకొని ఒక 3-4 months, ఒక 6 months ఆగి, ఒక 1 year ఆగి ఇమీడియట్గా అమ్మేస్తే డబ్బులు వచ్చే మార్కెట్ కాదు ఇప్పుడు. కొద్దిగా ఆగాలి మనం. అందుకని నేనేమంటున్నానంటే అండి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 3-4 years ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. ఆ టైం పీరియడ్ పెట్టుకొని 3 to 4 years వెయిట్ చేసామండి, మంచి ఫలితాలు వస్తాయి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు, అందులోకి వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి? ఒకవేళ వాళ్ళు ఒక్కటేసారి డౌన్ కాకుండా రియల్ ఎస్టేట్లో ఎదగాలి అంటే, అందులోకి రావాలంటే కూడా ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో? నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేద్దామని ఎవరైతే డిసైడ్ రావాలి, ఒక మంచి కంపెనీలో రియల్ ఎస్టేట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలండి. ఏ సబ్జెక్ట్ అని, ఏ జాబ్ అయినా కూడా ఫస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. నాలెడ్జ్ స్టార్టింగ్లో ఎవరికి ఉండదు మేడం. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో రియల్ ఎస్టేట్ గురించి నాకు కూడా జీరో నాలెడ్జ్, బట్ కన్సిస్టెంట్గా, డిసిప్లిన్గా, టైం టు టైం నేను ఆఫీస్కి వెళ్ళడము, కస్టమర్తో మాట్లాడేటప్పుడు మా సీనియర్తో వినడము, ఓకే, ప్లాట్ అంటే ఏంది, ఫ్లాట్ అంటే ఏంది, ఓకే, రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, చేస్తే బెనిఫిట్ ఏంది, కస్టమర్కి ఇచ్చే సర్వీస్ ఏంది, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మంచి డిసిప్లిన్తోని, హార్డ్ వర్కింగ్ నేచర్తోని ఏదన్నా ఒక సాధించాలి, నేను కూడా రియల్ ఎస్టేట్లో మంచి సర్వీస్ ఇవ్వాలి కస్టమర్లకి, నేను కూడా నా పర్సనల్ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఈజ్ ద నంబర్ 1. చాలామంది అంటారు రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకర్స్ చేస్తారు. పోయినాయండి, ఆ రోజులు పోయినాయండి. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడంతా కూడా కార్పొరేట్ లెవెల్లో నడుస్తుంది రియల్ ఎస్టేట్ అంతా కూడా. సో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు రియల్ ఎస్టేట్లకి. ఆ రోజులు పోయినాయండి. రియల్ ఎస్టేట్ని కూడా ఒక ప్రొఫెషనల్, ఒక జాబ్ లాగా ఫీల్ అయ్యి చేసుకోవచ్చు. బట్ కాకపోతే కస్టమర్స్ని చీట్ చేయకుండా, కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ని 100% హానర్ చేస్తూ, ఇక్కడ నీ లైఫ్ చూసుకుంటూ అక్కడ కస్టమర్ సర్వీస్ని చూసుకుంటూ ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో, నేర్చుకోవాలన్నా ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓకే, హార్డ్ వర్కింగ్ ఇంపార్టెంట్, చాలా డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ప్రతిరోజు నేర్చుకోవాలన్న ఒక క్యూరియాసిటీ ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఈ రంగంలో కంపల్సరీ పైకి రాగలుగుతారండి.
ఇప్పటివరకు రియల్ ఎస్టేట్లో అంటే కొంతమంది కొన్ని బిజినెస్లలో లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ ఒక్కటేమో కదండి, అసలు అంత లాస్ ఏం కనిపించదు టు బి ఫ్రాంక్. లాస్ అయిన వాళ్ళంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్కు ఇచ్చే కమిట్మెంట్స్ అనేది 100% హానర్ చేసే లాస్ అనేది ఏమి ఉండదండి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కస్టమర్స్ మీద డిపెండ్ కావద్దు. ఫస్ట్ ఇప్పుడు ఒక కంపెనీ నేను పెట్టాను, ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్గా ఒక రియల్టర్గా నేను ఒక బిజినెస్ నడిపిస్తున్నాను అంటే కనుక ఫస్ట్ మనం క్యాపిటల్ అమౌంట్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్ పే చేసే అమౌంట్నే రొటేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే మళ్ళీ కస్టమర్ అమౌంట్ రిఫండ్ ఇవ్వాల్సిందే కదా మళ్ళీ మనం. సో అందుకని ఫస్ట్ స్టార్టింగ్లో క్యాపిటల్ అమౌంట్ అనేది మన దగ్గర ఉండాలి. ఉన్న తర్వాత రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి దిగాలి. ఓకే, దిగిన తర్వాత మనకు మంచి నేమ్ వచ్చిన తర్వాత 100% సక్సెస్ అవుతాం. సక్సెస్ రేషియో అనేది ఉంటుంది, మంచిగానే ఉంటుంది. బట్ చేయాలనుకునే 100% చేయగలుగుతున్న నమ్మకం ఉన్నప్పుడే దిగాలండి ఈ ఫీల్డ్లోకి. సో మీరు ఎలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ జేపీ ఇన్ఫ్రాకి? ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గర తీసుకున్నారనుకోండి, ఒకవేళ వాల్యూ పెరగలేదనుకోండి, మీరు ఇవన్నీ నామినల్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారా? మీరు చేస్తారా? డెఫినెట్లీ. ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? డెఫినెట్గా మేడం, ఇప్పుడు ప్రైస్ పెరగకపోతే అంటారా? ప్రైస్ ఎందుకు పెరగదు? డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ కొనుక్కున్నారు మా కస్టమర్స్. 3 years బ్యాక్ కొనుక్కున్నప్పుడు కస్టమర్కి నేను ఇచ్చిన XYZ ప్రాజెక్ట్లో 5,000 ఉందనుకోండి స్క్వేర్ యార్డ్ కాస్ట్. ఈరోజు డెఫినెట్గా డబుల్ అయిపోయింది, 10,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అయిపోయింది. అష్యూరెన్స్ అనేది మేము స్టార్టింగ్లోనే ఇస్తాం కస్టమర్కి. మేమేం చెప్తాము, మీ ప్లాట్ ఇప్పుడు కొనుక్కున్న ప్లాటు ఒక 3 to 4 years వరకు నన్ను అంటే పెరిగిందా అని కాల్స్ చేయడం కదా సార్. ఒక 3 to 4 years కొనే ముందే చెప్తాం మేము. కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే మీకెందుకు సార్, తీసుకోండి, నేను ఉన్నాను కదా, మీరు తీసుకోండి, మీరు 6 months లోపల డబ్బులు కాకపోతే నన్ను అడగండి. ఇవి మాటలకు కస్టమర్లు అట్రాక్ట్ కావద్దు. అవి ఫేక్ మాటలు అనమాట. అలా చెప్తే అవి కాదండి. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన డబుల్ అయితే ప్రైసెస్, దానికి కూడా కొద్దిగా టైం కావాలి. ఏదైనా కూడా తొందరగా మనం అనుకున్నంత తొందరగా కాదు కదా మేడం. మినిమం 3 to 4 years అనేది అది టైం పీరియడ్ ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు ఈ 25 yearsలో జేబీ ఇన్ఫ్రా ఎక్కడా కూడా ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడకుండా ఈ స్థాయికి వచ్చిందా? 100% అండి. ఎస్, ఎందుకంటే మేడం మేము వేసే ప్రతి ప్రాజెక్టు ఫస్ట్ డేనే అయిపోతాయండి ప్లాట్స్ అన్నీ కూడా. అంటే 50% ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తామండి. ఎందుకు వస్తారు మరి? ఎందుకంటే మా మీద ట్రస్ట్, కస్టమర్కి మా మీద ఉన్న నమ్మకము, మేమిచ్చే సర్వీసు, మేమిచ్చే ఎప్పుడు కాల్ చేసిన కస్టమర్కి అందుబాటులో మా మార్కెటింగ్ టీము, ఎప్పుడు ఆఫీస్కి వచ్చిన కూడా కస్టమర్కి ఏమైనా డాక్యుమెంట్స్ విషయంలో కానీ, ఏమైనా ప్లాట్ విషయంలో కానీ, సైట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆల్వేస్ మా టీం ఉంటుంది, ఆ టీం చూసుకుంటారు. కన్సర్న్ మార్కెటింగ్ పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ చూసుకుంటారు. మేమంతా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటాం కాబట్టి ఇటు కంపెనీ వేసే ప్రాజెక్టులకి అవి సక్సెస్ కావడానికి మార్కెటింగ్ టీం కూడా చాలా ముఖ్యము. అక్కడ మేనేజ్మెంట్ కూడా అండి, చైర్మన్ సార్ వాళ్ళు కూడా చాలా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పేసి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో, సో దానికి నిలువెత్తు నిదర్శనం మా చైర్మన్ సార్ వాళ్ళు. ఇప్పటికి కూడా మాతో పాటే ఉంటారు, మాతో పాటే భోజనం చేస్తారు. సో అలా అందుకనే జేబీలో మార్కెటింగ్ వాళ్ళు జాబ్ చేయడానికి మా చైర్మన్ వాళ్ళతో అంటే కంపెనీతో పాటు జర్నీ చేయడానికి రీజన్ కూడా ఇదేనండి. ఇప్పుడు ఉన్నాయా రిక్వైర్మెంట్స్ మీ దగ్గర? యా మేడం, ఆల్వేస్ మాకు జాబ్ ఏజెంట్స్ అనేది ఫ్రీలాన్సర్స్ ఎవరైతే మన కంపెనీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ మన దగ్గర ఓపెనింగ్స్ ఉంటాయండి. బట్ మేము తీసుకునే పీపుల్ ఎవరైతే వస్తారో ఇంటర్వ్యూకి వస్తారో, వి చెక్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు కంపెనీ ఇంత సక్సెస్ అవుతుంది, ఇన్ని ప్రాజెక్ట్స్ మేము అన్ టైమ్గా ఒక 1 dayలోనే 50% అమ్ముతున్నామంటే వచ్చే పర్సన్, మార్కెటింగ్ పర్సన్ ఎలాంటి వాడు, ఆ అబ్బాయిని అంతా కూడా క్రాస్ చెక్ చేసి ఎక్కడ చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాను, బ్యాక్గ్రౌండ్ ఏంది, మన కంపెనీలో పెట్టుకుంటే మనకు బెనిఫిటా, లాస్, అవన్నీ కూడా చూసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఓకే అంటే మేము తీసేసుకుంటాం. లేదు అంత జెన్యున్ లేడ్ క్యాండిడేట్ అనుకుంటే కనుక వి అవాయిడ్. ఫైనల్లీ ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, మీరు శ్రీశైలం హైవే దగ్గర హార్మోనీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? యా, హార్మోనీ వుడ్స్ అనేది ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి, వండర్ఫుల్ ప్రాజెక్టు. జస్ట్ 15 minutes అవే ఫ్రమ్ ORR ఎగ్జిట్ నెంబర్ 14 and 20 minutes అవే ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అప్రూవ్డ్ బై FCDF. తెలంగాణలో ఫస్ట్ అప్రూవల్ అనేది ఉంది అంటే కనుక మన జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ప్రాజెక్ట్కే ఉంది. సో ప్రాజెక్ట్లో ఇచ్చే ప్రైస్, మేము ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న ప్రైస్, ఆఫర్ చేసిన ప్రైస్ చాలా తక్కువ. సో కస్టమర్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి, ఎవరైనా శ్రీశైలం హైవేలో
ప్లాట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుత అవకాశము. కంపల్సరీ మీరు వచ్చి ప్రాజెక్ట్ ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ప్రాజెక్ట్ ఏంది, ప్రాజెక్ట్లో మేము డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నాము, సో కొనాలా వద్దా అనేది మీకు డెఫినెట్గా మేము ఉంటాం మీ వెనకాల. మేము చెప్పడం ఒకటే కాదండి, మేము తర్వాత సర్వీస్ కూడా మేము చేస్తాం. సో మేము చెప్పిన ప్రతి ప్రాజెక్ట్లో ప్రూవ్ చేశాము. ఇందులో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఎందుకంటే మేము మా అత్యాశ అంటే మా ఆశ గురించి, మేము మా లాభాపేక్ష గురించి ఇక చెప్పట్లేదు మేడం. మాకు మీరు వస్తే రేపొద్దున మీ ద్వారా ఇంకొక కస్టమర్ మాకు రిఫరెన్స్ వస్తాను ఉద్దేశంతో అని చెప్తున్నాం, కానీ మీకు ఏదో ప్లాట్ ఇచ్చేసేసి మేము ఏదో చేతులు దులిపేసుకోవడానికి కాదు మేడం. రైట్. సో రిఫరెన్సెస్ సేల్స్ గురించి అని మీకు ఒక అవకాశం ఇస్తే చెప్పలేం, మీరే ఒక 10 మెంబర్స్ని తీసుకురావచ్చు. జేబీ వండర్ఫుల్ కంపెనీ, ఇందులో మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు, మంచి డెవలప్మెంట్స్ ఇస్తారు, మంచి హానెస్ట్ పీపుల్ అని చెప్పేసి మీకు ఒక్కసారి మీకు అర్థమైంది అనుకోండి, సో మీరే ఇంకో 10 మందికి రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.